రణవీర్ చెప్పినట్టే చండ మనల్ని కలుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంట్లోకి వస్తూ ఉంటాడు. గుమ్మంలో ఉన్న ముగ్గు తన మాంత్రిక శక్తితో ఒక్కసారిగా మాయం చేయడం బాగే అతను చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా అడుగులు ముందుకు వేస్తుంటాడు. అది చూసి మనోజ్ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా చండ లోపలికి అంతా చూస్తూ ఉంటాడు. లోపల అడుగు పెట్టండి స్వామి, మీ అడుగు ఇంటి పునాది కుదిపి వెయ్యాలి అని చెప్పి మనోహరి చాలా కోపంగా మాట్లాడుతుంది. కానీ రాజుడికి ఏం అర్థం కాదు. ఆయన అలా చూస్తూ ఉంటారు. ఇంకా చండ ఎప్పుడైతే కాలు మోపోతుంటాడో తన కాలు అడుగు లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది. చండ చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అదంతా చంప మనోడు చూస్తూ ఉంటుంది. ఆగిపోయిన చండ లోపల పెట్టు అని యాదవ్ అనగా నా వల్ల కావట్లేదు చంప, నన్ను ఏదో శక్తి ఆపుతుంది అని చెప్పి చండ అన్నమాటకి యాదవ్ మనోడికి అర్థమవుతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారు. మిమ్మల్ని ఆపేది ఎవరు స్వామి అని చెప్పి మనోడు అదే పనిగా అంటూ ఉంటుంది. బుజ్జమ్మ తన గదిలో నుండి చాలా కోపంగా వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా చండ తన చూపిస్తూ అలాగే కళ్ళాపకుండా బుజ్జమ్మ చూస్తుంటాడు. బుజ్జమ్మ కూడా చాలా కోపంగా వచ్చి చండ ఎదురుగా నడుము మీద చేతులు వేసుకుని చాలా కోపం చూస్తూ ఉంటుంది. అదంతా చండ గమనిస్తూ ఉంటాడు. ఇంక తనకి మొత్తం అంతా అర్థమవుతుంది. అంటే రణవీర్ చెప్పిన మాటలన్నీ చండ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ అలా చూస్తుంటాడు. ఇంకా తన ప్రయత్నం తను చేస్తుంటాను. తన వల్ల కాలేకపోతుంది. అడుగు రాబు వెళ్ళిపోతుంటాడు. బుజ్జమ్మ చాలా కోపంగా చండాని అలాగే చూస్తూ ఉంటుంది.